Good morning, students. Already you have learned definitions of matrices, types of matrices, how many types of matrices are there, and important problems from exercise 3b. So some of the important problems I would like to teach. జాగ్రత్తగా వినండి తెలుగు మీడియం స్టూడెంట్స్. మీరు కూడా ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ మీకు చెప్పాను. ఎక్సర్సైజ్ 3bలో ఇది కూడా ఒక ప్రాబ్లం, ఇది 4 మార్క్స్కి వస్తుంది. మీకు ఆల్రెడీ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే చాప్టర్ గణితానుగమన పద్ధతి, గణితానుగమనం అనేది ఆల్రెడీ అయిపోయింది. సో దాని ప్రకారం నేను లెక్క చేస్తాం. వాట్ ఈస్ గివెన్, రీడ్ ద ప్రాబ్లమ్ కేర్ఫుల్లీ. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ 3 - 4 1 - 1 దెన్ ఫర్ ఎనీ ఇంటీజర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 సో దట్ a పవర్ n ఈజ్ ఈక్వల్ 1 + 2n - 4n n 1 - 2n. Okay, this you have to prove. Read the problem thoroughly. What is given? One matrices is given. What is the matrices? A 3 - 4 1 - 1. n greater than or equal to 1. Then show that we have to prove that a power n is equal to this value. Okay. Here what is we are taking a. What is a? 3 - 4 1 - 1. So this problem can be solved by using mathematical induction. What is mathematical induction? Actually induction means repeating process. Okay. Mathematical induction means we are repeating mathematically we are repeating the process. That means mathematical induction means mathematically we are using, suppose it is, if it is true for n is equal to 1, n is equal to 2, n is equal to 3, like this, n is equal to k and n is equal to k plus 1 also. We have two types of mathematical induction. One is finite mathematical induction and the second one is complete mathematical induction. Okay. గణితానుగమన పద్ధతిలో, గణితానుగమనంలో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫైనైట్ పరిమిత గణితానుగమనం, రెండోది సంపూర్ణ గణితానుగమనం. ఓకే, ఇది మనం పరిమిత గణితానుగమన సూత్రం ప్రకారం చేస్తాం. పరిమిత గణితానుగమన సూత్రం అంటే ఏంటంటే, ఇచ్చిన మాత్రిక n = 1కి నిజము, n = 2కి నిజము, n = 3కి నిజము, సో ఇదే విధంగా n = kకి నిజం అయితే n = k + 1కి కూడా నిజం అవుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, దీన్ని మనం ఏం తీసుకున్నాం, a = ఇది తీసుకున్నాం. s of n బి ద గివెన్ స్టేట్మెంట్. మనం s of n అనేది ఇచ్చిన ప్రవచనం అని తీసుకున్నాం. s of n = ఇది మనకి ఇచ్చాడు. ఫర్ n = 1, సపోజ్ n = 1 అయితే మనకి ఇక్కడ LHS, ఇది LHS a పవర్ n, ఇది RHS. ఓకే, దిస్ ఈజ్ LHS, దిస్ ఈజ్ RHS. ఏం చేస్తున్నాం మనం, n = 1, n ప్లేస్లో 1 పెడుతున్నాం. సో a to the power of 1, that means a dash means a power 1 = a. నా RHSలో కూడా n ప్లేస్లో 1 పెట్టండి. 1 + 2 × 1 - 4 × 1 1 1 - 2 × 1. సో ఏమవుతుంది, 1 + 2 3 - 4 1 - 1 అంటే LHS = RHSకి సమానమైంది. Sn be true for n = 1. Let us assume that S of n is true for n = k. అంటే ఇదే పద్ధతిని a = 2 తీసుకుంటే a² అంటే a × a చేయాలి. అదేవిధంగా RHSలో n ప్లస్లో 2 పెట్టాలి. LHS = RHS అవుతుంది. ఓకే, నెక్స్ట్ S of n be true for n = 1, n = 2, n = 3, so on కంటిన్యూ దిస్ ప్రాసెస్ ఫర్ అప్ టు k టర్మ్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, a పవర్ k ఏమవుతుంది, 1 + 2k - 4k k 1 - 2k ఫర్ n = k + 1. సో ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n = k. ఓకే, a పవర్ k తీసుకుంటే n ప్లస్లో k పెట్టాము, ఇచ్చిన ప్రవచనం n = kకి సత్యమైంది. n = k + 1 తీసుకుంటే LHSలో ఏముంది, a పవర్ n, ఏం పెట్టాలి, n ప్లస్లో k + 1. సో a పవర్ k × a పవర్ 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ a to the power of k × a to the power of 1. a to the power of k ఏంటి, మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం. a పవర్ k ఎంత వచ్చింది మనకి, 1 + 2k - 4k k 1 - 2k. అదేవిధంగా a పవర్ 1, a పవర్ n ఏంటి, a ఈజ్ గివెన్ ఆల్రెడీ 3 - 4 1 - 1. ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. మొదటి అడ్డు వరుసని మొదటి నిలువు వరుసతోటి, అదేవిధంగా మొదటి అడ్డు వరుసని రెండో నిలువు వరుసతోటి గుణించాలి. అదేవిధంగా రెండో అడ్డు వరుసని మొదటి నిలువు వరుసతోటి, రెండో అడ్డు వరుసని రెండో నిలువు వరుసతోటి గుణించాలి. చూడండి, ఇక్కడ 1 + 2k × 3 ఏమవుతుంది, 3 × 1 3 + 3 × 2k 6k. ఓకే, ఫస్ట్ రో -4k × 1 ఏమవుతుంది, -4k.
అంటే ఈ అడ్డు వరుసని మనం దీంతో గుణించాం. అదేవిధంగా ఇదే అడ్డు వరుసని రెండో నిలువు వరుస 1 + 2k × -4 అంటే -4 × 1 -4, -4 × 2k -8k, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4k. సిమిలర్లీ ఇదే విధంగా రెండో అడ్డు వరుసని మొదటి నిలువు వరుసతోటి k × 3 3k ప్లస్ 1 - 2k, అదేవిధంగా k × -4 -4k, నెక్స్ట్ -1 × 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2k. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు చూడండి. 3 + 6k నుంచి 4k తీసేస్తే 2k వచ్చింది. -8k ప్లస్ 4k, -8k నుంచి 4k తీసేస్తే -4k వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ -4 ఉంది. సో 3k నుంచి 2k తీసేస్తే 1k వచ్చింది. సో 1 + k. అదేవిధంగా -4k ప్లస్ 2k ఎంత వస్తుంది? -4 నుంచి ప్లస్ 2 తీసేస్తే -4k ప్లస్ 2k -2k -1. ఇక్కడ మనం కామన్ తీస్తున్నాం. కామన్ తీస్తే 1 + 2 × k + 1 -4 × k + 1. సో k + 1 1 - 2 × k + 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇదే రూపంలో వచ్చింది a to the power of n into a to the power of k into a to the power of 1 రూపంలో వచ్చింది. అంటే దిస్ ఈస్ ట్రూ ఫర్ a to the power of n. హెన్స్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ n. ఓకే, సో ఇక్కడ 3 + 2k మనం ఎట్లా రాయొచ్చు? 1 + 2 × k + 1 -4 × k + 1 వచ్చిందా చూడండి. -4k -4. అదేవిధంగా k + 1 ఇది k + 1 రాసాం. ఇక్కడ 1 మైనస్ కామన్ తీస్తే 2 × k + 1. సో -2k ఇక్కడ ఎంత వస్తుంది? -2. -2 + 1 అంటే -1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ లైక్ దిస్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ అపియర్ in your annual exam. This problem comes under 4 marks. This is most important problem. Okay ma students? My dear students, like this you have to solve some more problems from exercise 3b. That is important. Okay, try to solve all solved problems. అన్ని సాధించిన సమస్యలు ఇంపార్టెంట్, అవి తప్పకుండా మీరు చేయండి. 1-2 సార్లు రాయండి. ఇప్పుడు నేను ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. లెర్న్, ప్రాక్టీస్ అండ్ రైట్. ఓకే, లెర్న్, రైట్ అండ్ ప్రాక్టీస్. నౌ డెఫినేషన్ ఆఫ్ మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, డిటర్మినెంట్. జాగ్రత్త వినండి. మైనర్ అంటే తెలుగులో లఘు నిర్ధారకం అంటారు. కోఫాక్టర్ అంటే సహగుణావయం అంటారు. ఓకే, డిటర్మినెంట్ అంటే మాత్రిక యొక్క నిర్ధారకం. ఇప్పుడు ఈ మూడింటి గురించి మీకు క్లియర్గా ఐడియా ఉంటే సహగుణావయం డిటర్మినెంట్ కనుక్కునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకేం కావాలి? మైనర్. డెఫినేషన్ ఆఫ్ మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. కన్సిడర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇలాంటి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం మనం. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. The minor of this matrix defined as the determinant of 2/2 matrix obtained by deleting the row and the column in which the element is present. ఇది అర్థమైందా? ఏం చెప్తున్నాడు? కన్సిడర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. దిస్ ఈస్ 3 rows 3 columns. దిస్ ఈస్ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. దీంట్లో ఏమున్నాయి? 3 అడ్డు వరుసలు, 3 నిలువు వరుసలు ఉన్నాయి. దిస్ ఈస్ కాలమ్ 1. ఓకే, కాలమ్ 2, దిస్ ఈస్ కాలమ్ 3. The minor of this matrix defined as the determinant of 2/2 matrix obtained by deleting the row and the column in which the element is present. Suppose నాకు A1 యొక్క మైనర్ కావాలి. Read the definition. The minor of this matrix defined as the determinant of 2/2 matrix obtained by deleting the row and the column which the element is present. A1 where it present? This is present in first row. Which column? First column. So delete this row, this column completely. Now we are getting 2/2 matrix, isn't it? 2 rows, 2 columns. That means B2 C2 B3 C3. Now find how much we are getting. B2 C3 minus B3 C2. B2 C3 AD minus BC. This is in the form of AB CD. So AD minus BC. Okay.
like this. You can find any element, take any element, you can find the cofactor. Cofactor అంటే లఘు నిర్ధారకం. లఘు నిర్ధారకం సపోజ్ నాకు ఇది కావాలి, C3 యొక్క లఘు నిర్ధారకం కావాలి. ఏమవుతుంది చెప్పండి, ఏం చేయాలి? C3 అనేది ఏ అడ్డు వరుసలో ఉంది, ఏ నిలువు వరుసలో ఉంది. C3 అనే మూలకం అసలు ఎక్కడ ఉంది? C3 అనే మూలకం ఎక్కడుంది మనకిది? థర్డ్ రోలో. ఓకే, థర్డ్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది? థర్డ్ కాలంలో ఉంది. సో ఏం చేయాలి మనం? ఈ మూలకం ఏ అడ్డు వరుసలో ఉంటే ఆ అడ్డు వరుసని, ఏ నిలువు వరుసలో ఉంటే ఆ నిలువు వరుసని తీసేయాలి. తీసేస్తే ఏం మిగిలింది మనకి? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఏం కనిపిస్తుంది? 2x2 మ్యాట్రిసెస్ వచ్చిందా లేదా? ఏమేమి ఉన్నాయి? 2 rows 2 columns. ఓకే, సో A1 B1, అదేవిధంగా A2 B2, A2 B2. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, A1 B2 మైనస్ A2 B1, A2 B1. సో అర్థమైందా? ఈ రకంగా యూ కెన్ ఫైండ్ ఎనీ ఎలిమెంట్ మైనర్. మైనర్ అంటే లఘు నిర్ధారకం. ఏ మూలకానికి మనకు లఘు నిర్ధారకం కనుక్కోమన్నా కూడా ఇదే పద్ధతి. ఆ మూలకం ఏ అడ్డు వరుసలో ఉంది, ఏ నిలువు వరుసలో ఉంది. The minor of this matrix defined as the element of 2x2 matrix obtained by deleting the row and the column in which the element is present. Now, cofactor of an element. Cofactor అంటే దీని తెలుగులో సహగుణావయం అంటారు. ఏమంటారు? సహగుణావయవం. సహగుణావయం అన్నా కోఫాక్టర్ అన్నా ఒకటి. The cofactor of an element in the ith row and the jth column of a 3x3 matrix is defined as its minor multiplied by -1 plus I, -1 whole to the power of I plus j. జాగ్రత్తగా చూడండి, మనం ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి ఏం తీసుకురావట్లేదు. మనం ఏం చేస్తున్నాం, మనకి ఏమైతే ఇచ్చాడో, సపోజ్ ఇదే మాత్రికకి వాట్ ఈస్ గివెన్? A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. అర్థమవుతుందా మీకు? దీనికి మనం కోఫాక్టర్ ఎట్లా కనుక్కుంటాం మీకు నేను చూపిస్తాను. A ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? A1 B1 C1, A2 B2 C2, ఓకే, A3 B3 C3. నీకు చెప్పాను ఇదేంటి? మొదటి అడ్డు వరుస. దిస్ ఈజ్ సెకండ్ రో, రెండో అడ్డు వరుస. దిస్ ఈజ్ మూడో అడ్డు వరుస. ఓకే, ఇది మొదటి నిలువు వరుస C1, దిస్ ఈజ్ C2. బయటకు వచ్చేసాం, కనిపిస్తుందా మేడం? బయటకు ఒక్క నిమిషం. A ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. 3 rows 3 columns. What is the difference between cofactor and minor? Cofactor is, minor is denoted by Mij. So minor is denoted by Mij. Okay, and cofactor is denoted by Cij. This is denoted by Cij. Now suppose I want cofactor of A1. Find the cofactor of A1. How can you find? Delete this row, this column, then we get 2x2 matrix only. Okay, what are the 2x2 rows, 2 columns? B2 C2, B3 C3. That means we are getting B2 C3 minus B3 C2 into this element where it present. Which row? Which row? First row. Okay, and which column? First column. -1 to the power of first row, first column. That means -1 whole square. -1 whole square means +1. So -1 whole square means +1. 1 into B2 C3 minus B3 C2. So the cofactor of an element in the ith row and the jth column of a 3x3 matrix is defined as its minor multiplied by -1 to the power of I plus j. Okay. So suppose
I want the cofactor of C3. Okay, C3. Where it is located, where this element is present, ఈ మూలకం ఎక్కడ ఉందో చూసుకోండి. మీరు ఏం చేయాలి, ఈ మూలకం ఎక్కడ ఉందో చూసుకోండి. ఎక్కడుంది ఈ మూలకం? మూడో అడ్డు వరుసలో -1 to the power of which row? Third row. Which column? Third column. Into, now delete this row completely, this column completely. Now we are getting A1 B1 A2 B2. సో ఏమవుతున్నప్పుడు చెప్పండి, A1 B2 -1 క్యూబ్, -1 to the power of 6 అంటే +1. ఈవెన్ నెంబర్ ఉంటే మైనస్ మీద ప్లస్ వస్తుంది. ఓకే, ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో -1 whole to the power of 6 అంటే ఏమవుతుంది? +1 ఇంటూ A1 B2 మైనస్ A2 B1. ఓకే, నౌ find the definition of the determinant. The sum of the products of the elements of the first row with their corresponding cofactors is called the determinant of A. So suppose take this example only. The given matrix is A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. Okay, take first element, first row. What is the first row? A1 B1 C1. So first row is A1 B1 C1. What is given? Sum of the products of the elements of the first row with their corresponding cofactors is called the determinant of A. Now find the determinant of the given matrix A. How can you find? Tell me. Det A, determinant of A means we are writing like this: 1 0 -2 3 -1 2 4 5 6. Okay, implies that det A is equal to 1 into, delete this row, this column completely. Now how much you are getting? -6 -10 plus 0. 0 into something 0. So no need to multiply with 0. Okay, -2 into, next -2 into, delete completely this row, this column. Now how much you are getting? 5 into 3 15 minus into minus plus 4. That means we are getting 1 into -16 -2 into 15 plus 4 19. So -16 -38. How much? -54. So like this you can find the determinant also. Okay, now I explain once again what is minor. Minor ante లఘు నిర్ధారకం. మనకి లఘు నిర్ధారకం కావాలి అంటే ఆ మూలకం ఏ అడ్డు వరుసలో ఉంది, ఏ నిలువు వరుసలో ఉందో దాన్ని మాత్రం తీసుకొని మిగతా వాటిని మనం ఆ మూలకం ఉన్న అడ్డు వరుసని, ఆ మూలకం ఉన్న నిలువు వరుసని తొలగిస్తే మనకి 2/2 మ్యాట్రిక్స్ ఏర్పడుతుంది. 2 rows 2 columns ఉన్న మ్యాట్రిక్స్ ఏర్పడుతుంది. దాని యొక్క నిర్ధారకాన్ని కనుక్కుంటే వచ్చేది లఘు నిర్ధారకం అంటాం. అదేవిధంగా సహగుణాంకం. సహగుణాంకం అంటే -1 whole to the power of I plus j ఇంటూ లఘు నిర్ధారకం. ఆ మూలకం ఏ అడ్డు వరుసలో ఉంటే, ఏ అడ్డు వరుసలో ఉంది, ఏ నిలువు వరుసలో ఉంది అంటే I అనేది అడ్డు వరుస, j అనేది నిలువు వరుస. దాన్ని -1 whole to the power of I plus j తో మల్టిప్లై చేసి ఆ మూలకం ఉన్న అడ్డు వరుసని నిలువు వరుసను తొలగిస్తే ఏర్పడే 2/2 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి నిర్ధారకం కనుక్కుంటే వచ్చేది సహగుణాంకం. తర్వాత నిర్ధారకం కావాలి అంటే మొదటి అడ్డు వరుస తీసుకొని మొదటి అడ్డు వరుసని ప్రతి మూలకాన్ని ఏం చేయమంటున్నాడు? ప్రోడక్ట్, దాని యొక్క సహగుణాంకంతో గుణించాలి. సో 1 ఇంటూ మనకి 1 యొక్క సహగుణాంకం కావాలి. ఎట్లా వస్తుంది? 1 ఇంటూ దీన్ని తీసేసాం. సో -6 -10. 1కి మనం +1 తీసుకున్నాం. ఎందుకని? ఇది ఏ అడ్డు వరుసలో ఉంది? మొదటి అడ్డు వరుస. ఏ నిలువు వరుసలో ఉంది? మొదటి నిలువు వరుస. సో -1 whole square into +1 కాబట్టి ఇది 1 ఉంటుంది. ఓకే, సో -6 -10. 0 into సంథింగ్ 0 కాబట్టి 0 తోటి దేన్ని మల్టిప్లై చేసిన 0 కాబట్టి దీన్ని చేయాల్సిన అవసరం లేదు రెండో మూలకాన్ని. అదేవిధంగా మూడో మూలకం ఏముంది? -2 ఉంది. -2 ఇంటూ ఈ మూలకం ఏ అడ్డు వరుసలో ఉందో ఆ అడ్డు వరుసని, ఆ నిలువు వరుసని తీసేస్తే 3 into 5 15 మైనస్ ఆఫ్ మైనస్ AD మైనస్ BC కదా. సో 15 + 4 19 వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం లఘు నిర్ధారకం, సహగుణావయం,
తర్వాత నిర్ధారకాలని మనం కనుక్కోవచ్చు. సో అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? ఈ రకంగా ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఇందాక మీకు ఒక ప్రాబ్లం చెప్పాను, అది మీకు అర్థమైందో లేదో మళ్ళీ న్యూమరికల్గా ఇంకొక ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎక్సర్సైజ్ 3Dలో ఫస్ట్ సెక్షన్లో 7th ప్రాబ్లం. ఇక్కడ ఎలా లఘు నిర్ధారకం కనుక్కోవాలి, సహగుణాయం కనుక్కోవాలి, తర్వాత మాత్రిక నిర్ధారకం ఎట్లా కనుక్కుంటారో చూద్దాం. ఓకే, ఫస్ట్ మైనర్. మైనర్ అంటే లఘు నిర్ధారకం. మైనర్ అన్న ఆర్ లఘు నిర్ధారకం. is equal to Mij into 2 rows 2 columns. Any 2 rows 2 columns. Okay, so minor లఘు నిర్ధారకం. సపోజ్ మనకి దీన్ని మనం Mij తో సూచిస్తాం. Mij is equal to Mij. Suppose find the minor of 1. ఇచ్చిన మాత్రికలో 1 యొక్క లఘు నిర్ధారకాన్ని కనుక్కోండి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఏం తీసుకున్నాం? Mij. M ఆఫ్, ఇది ఏ అడ్డు వరుసలో ఉంది? మొదటి అడ్డు వరుస. ఏ నిలువు వరుసలో ఉంది? మొదటి నిలువు వరుస. ఏం చేయాలి? ఈ మూలకం ఏ అడ్డు వరుసలో ఉంటే ఆ అడ్డు వరుసని, ఆ నిలువు వరుసని తొలగించాలి. తొలగిస్తే మనకి ఏం ఏర్పడింది? 2 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలు ఉన్నటువంటి ఒక చతురస్ర మాత్రిక వచ్చింది. ఓకే, సో -1 7 4 -6. ఇప్పుడు చూడండి ఏమవుతుంది? -6 ఇంటూ -1 ఎంతమ్మా? +6. -4 ఇంటూ 7 28. అంటే ఎంత వస్తుంది? -22. ఓకే, ఇప్పుడు సేమ్ దీనికే ఇదే మూలకానికి 1 యొక్క సహగుణామయం అనుకోండి. ఫైండ్ ద కోఫాక్టర్ ఆఫ్, డిఫరెన్స్ మీకు తెలియాలని అదే మూలకాన్ని చెప్తున్నా. ఫైండ్ ద కోఫాక్టర్ ఆఫ్ 1. ఓకే, is equal to Cij is equal to -1 whole to the power of I plus j into Mij. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సహగుణామయాన్ని, కోఫాక్టర్ ఆర్ సహగుణామయం. ఓకే, 1 యొక్క సహగుణామయాన్ని రాబట్టండి. 1 యొక్క సహగుణావయాన్ని రాబట్టి ఏమవుతుంది? దీన్ని మనం సీతో చూపిస్తాం కదా. ఇది ఏ అడ్డు వరుసలో ఉంది? మొదటి అడ్డు వరుసలో. ఏ నిలువు వరుసలో ఉంది? మొదటి నిలువు వరుసలో. ఈజ్ ఈక్వల్ టు -1 టు ద పవర్ ఆఫ్, ఇక్కడ ఏం చేయాలి? I అంటే అడ్డు వరుస, J అంటే నిలువు వరుస. నిలువు వరుస ఎంత? 1. ఇప్పుడు మనకి Mij ఆల్రెడీ వచ్చింది. ఎంత వచ్చింది? -22 వచ్చింది. అంటే -1 స్క్వేర్ ఇంటూ -22. -1 స్క్వేర్ మీన్స్ +1. 1 into -22, -22. So like this, you have to find the minor of 2, minor of -3, and 4, -1, 7, 2, 4, -6. Like this, you have to find for each and every element minor and separately cofactor also. Difference between minor and cofactor is, minor means we are only deleting that particular where that element is present, delete that row and that column, and cofactor means we are multiplying with -1 to the power of I plus j into that minor value. Okay, that is nothing but cofactor. Now determinant, find the determinant. Find the determinant. How can you find the determinant? Determinant means 2 vertical bars you have to write. 1 2 -3, 4 -1, 7, 2, 4, -6.
Now listen to me carefully. How to find the determinant? First, you have to remember, recall the definition of the determinant. What is the definition of determinant? Take first row, okay, corresponding cofactor, multiply with corresponding cofactor and add all these three elements. That means first you have to take, what is the first element? 1. Okay, delete this row, this column. Okay, this cofactor is what? Minus 1 whole square means plus 1, no? So minus 6 into minus 1 plus 6 minus 4 into 7 28. Now second one, what is cofactor of minus 2? Where this element present? This is first row but second element. That means minus 1 whole cube. Minus 1 whole cube means minus 1. Okay, minus 1 into 2 minus 2. Now delete this row, this column. We are getting minus 6 into 4 minus 24, minus 7 into 2 minus 14. Next third element minus 3. Delete this column, this row. 4 into 4 16, minus into minus plus 2. So 6 minus 28 minus 22 minus 2 into minus 24 38 minus 38 minus 3 into 16 plus 2 18. Is it visible? Minus into minus plus 76, 38 into 2. So minus 3 into 18 minus 54. So minus 54 minus 22 minus 76. Minus 76 plus 76 0. Okay. Therefore, determinant of A is equal to 0. Now exercise 3D, second problem, 2 marks problem. This is a repeated problem, important problem also. If A is equal to 1, 0, 0, 2, 3, 4, 5, minus 6 and data is given, determinant of A is equal to 45, then find the value of X. Data means you have to write in 2 vertical bars, vertical lines, 1, 0, 0, 2, 3, 4, 5, minus 6X is equal to data value is also given, 45. Now how to find the determinant? 1 into deleting this row, this column, 3 into x, 3x minus of minus plus 24, 0 into something 0, 0 into something 0. Otherwise you have to, if here any element is there, you have to multiply. But here zeros are there. So simply you write 0 only is equal to 45. So 1 into 3x, 3x plus 24 is equal to 45. 3x is equal to 45 minus 24, 21. 3x is equal to 21, then x is equal to 7. Okay. Now coming to next topic, singular matrix and non-singular matrix. A square matrix is said to be singular if its determinant is 0. Then it is called singular. If it is determinant is not equal to 0, then it is called non-singular. See for example 3, 2, 6, 4. What is the determinant? 12 minus 12, 0. This is singular matrix. అంటే సాధారణ మాత్రిక అసాధారణ మాత్రిక అంటాం. తెలుగులో సాధారణ అసాధారణ మాత్రిక అంటాం. మాత్రిక నిర్ధారకం శూన్యమైతే సాధారణ మాత్రిక, నిర్ధారకం శూన్యం కాకపోతే అసాధారణ మాత్రిక. సో లైక్ దిస్ 3 into 4, 12 minus of minus plus 12. So 24 not equal to 0. So then it is called non-singular matrix. Okay. Adjoint of a matrix or అనుబంధ మాత్రిక, తెలుగులో దీన్ని అనుబంధ మాత్రిక అంటాం. The transpose of the matrix formed by replacing the elements of a square matrix with the corresponding cofactors is called adjoint of A and it is denoted by Adj. తెలుగు మీడియం మీకు అర్థమైందా? అనుబంధ మాత్రిక అంటే ఏం లేదు, ఏం చేయాలంటే ప్రతి మూలకాన్ని ఆ మూలకం ఏ ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశంలో దాని యొక్క సహగుణావయాన్ని రాసి మాత్రికా వ్యత్యయం చేయాలి. అంటే ఏం చేయాలి? ట్రాన్స్పోజ్ చేయాలి. చేస్తే వచ్చేదాన్ని అనుబంధ మాత్రిక అంటారు. ఓకే. The transpose of the matrix formed by replacing the elements of a square matrix with the corresponding cofactors is called a adjoint and it is denoted by Adj. Now inverse of the matrix.
ఇన్వర్స్ ఎట్లా కనుక్కుంటాం? ఓకే, వ్యతిరేక మాత్రిక ఇన్వర్స్ని ఎట్లా కనుక్కుంటాం? ఏబి ఈజ్ ఈక్వల్ బిఏ ఈజ్ ఈక్వల్ ఐ అయితే విలోమ మాత్రిక అంటారు దీన్ని తెలుగులో, విలోమ మాత్రిక. ఏబి ఈజ్ ఈక్వల్ బిఏ ఈజ్ ఈక్వల్ ఐ అయ్యేటట్టుగా అంటే ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ లేదా ఏ ఈజ్ ఈక్వల్ బి ఇన్వర్స్. దీన్ని మనం ఈ విధంగా చూపిస్తాం. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ ఏ బై dt. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. ఓకే, మీకు ఎక్సర్సైజ్లోంచి ఒక ప్రాబ్లం నేను చేపిస్తాను. ఈ ప్రాబ్లం బోర్డు మీద ఉన్న ప్రాబ్లం మీరు చేయండి, నేను మీకు వేరే ప్రాబ్లం చేపిస్తున్న ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సమ్ టైమ్స్ ఇట్ విల్ కమ్స్ అండర్ 7 marks ఆల్సో. యాక్చువల్ దిస్ ఈజ్ 4 marks ప్రాబ్లం. వాట్ ఈస్ గివెన్? ఏ ఈజ్ ఈక్వల్ -1 -2 -2 2 1 -2 2 -2 1. ఫైండ్ అడ్జాయింట్ ఏ అండ్ ఏ ఇన్వర్స్. తెలుగు మీడియం స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. ఏమి ఇచ్చాడు మనకి? ఎక్సర్సైజ్ 3లో ఉన్నది ఎక్సర్సైజ్ ప్రాబ్లం, 4th ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. -1 -2 -2 ఈ ఒక మాత్రిక యొక్క అనుబంధ మాత్రికని మరియు విలోమ మాత్రికని రాబట్టండి. ఫస్ట్ మీకు అనుబంధ మాత్రిక అనగానే అనుబంధ మాత్రిక యొక్క నిర్వచనం గుర్తుకు రావాలి. అనుబంధ మాత్రిక అంటే ఏం చేయాలి? ప్రతి మూలకానికి ఆ మూలకం ఉన్న ప్రదేశంలో ముందు సహగుణావయం రాయాలి. సహగుణావయం రాసి దానికి వ్యత్యయం చేయాలి, అంటే ట్రాన్స్పోజ్ చేయాలి. చేస్తే వచ్చేదాన్ని అనుబంధ మాత్రిక అంటాం. ఓకే, సో ఏం చేయాలి? ఈ మూలకం ఏ ప్రదేశంలో ఉందో ఆ మూలకానికి సహగుణావయ మాత్రిక కనుక్కోవాలి. దీన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, జాగ్రత్త చూడండి. -1 ఈ -1 అనే మూలకం ఎక్కడుందో దాని యొక్క సహగుణావయాన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఈ -1 యొక్క సహగుణాన్ని అంటే ఈ -1 ఉన్న అడ్డు వరుసని నిలువు వరుసని తొలగించాలి. ఏం ఏర్పడింది? 1 -2 -2 1. దీని యొక్క నిర్ధారకం కనుక్కోండి. 1 × 1 1 -2 × -2 4. కానీ మధ్యలో కూడా ఒక మైనస్ ఉంటుంది. ఎందుకని? ఏడి మైనస్ బీసీ. మర్చిపోకండి, చాలామంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాస్తారు. కాదు, మధ్యలో కూడా ఒక మైనస్ ఉంటుంది కాబట్టి 1 -4 -3 వస్తుంది. అదేవిధంగా -2 ఈ మూలకం ఎక్కడైతే ఉందో దీని యొక్క సహగుణాన్ని కనుక్కోవాలి. ఓకే, దీని యొక్క సహగుణం ఎట్లా కనుక్కుంటారు? ఈ మూలకం ఎక్కడుందో దాని యొక్క అడ్డు వరుసని నిలువు వరుసని తొలగించాలి. సో ఇది ఇక్కడ ఉంది. ఓకే, దీన్ని తొలగించాం. తొలగిస్తే ఏమైంది? 2 -2 2 1 వచ్చిందా? 2 -2 2 1. సో 2 × 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో -2 × +2 -4. కానీ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -× +4 అయింది. సో 2 + 4 6 వచ్చింది. అదేవిధంగా -2 యొక్క సహగుణాన్ని కనుక్కోవాలి. దీన్ని తీసేయాలి. ఏమొచ్చింది? 2 1 2 -2 -2 × 2 -4 -4 -2 -6. ఇదే విధంగా రెండో అడ్డు వరుసలో ఉన్న మొదటి మూలకం ఏంటి? రెండో అడ్డు వరుసలో ఉన్న మొదటి మూలకం ఇది -1 -2 ఓకే, -1 -2 -2 2 1 -2 2 -2 1. ఇప్పుడు ఈ మూలకం ఏ అడ్డు వరుసలో ఉంది? రెండో అడ్డు వరుసలో. ఏ నిలువు వరుసలో ఉంది? మొదటి నిలువు వరుసలో. సో దీన్ని ఆ అడ్డు వరుసని ఆ నిలువు వరుసని తొలగించారు. తొలగిస్తే -2 -2 -2 1 ఏమవుతుంది చూడండి? -2 × 1 -2 మైనస్ ఇంటూ మైనస్ +4. కానీ మధ్యలో కూడా మైనస్ ఉంది కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +4 అవుతుంది. సో -2 + 4 ఏమవుతుంది ఇక్కడ? -2 + 4 = 2 వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ 2 అనేది ఏ అడ్డు వరుసలో ఉంది? ఈ మూలకం రెండో అడ్డు వరుసలో ఉంది. ఏ నిలువు వరుసలో ఉంది? మొదటి నిలువు వరుసలో ఉంది. ఓకే, సో ఈ అడ్డు వరుసని ఈ నిలువు వరుసని తొలగిస్తే -2 -2 -2 1 వచ్చిందా? సో 1 × -2 -2. కానీ ఇక్కడ -2 × -2 +4. కానీ మధ్యలో మైనస్ ఉంటుంది కదా. సో -4 -6 వచ్చింది.
అదేవిధంగా 1 ఇది అయిపోయింది, ఇది 1. దీని అడ్డు వరుసని దీని నిలువు వరుసని తొలగిస్తే ఏమొస్తుంది? ఈ అడ్డు వరుస తీసేయండి. ఈ అడ్డు వరుసని ఈ నిలువు వరుసని తీసేస్తే -1 -2 2 1 -1 -2 2 1 ఏమవుతుంది? 1 × -1 -1 -× +4 3 వస్తుంది. అదేవిధంగా -2 యొక్క -2 అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ అడ్డు వరుసని ఈ మూలకం ఏ నిలువు వరుసలో ఉందో దీన్ని తీసేసాం. తీస్తే -1 -2 2 -2. ఓకే, సో -2 × -1 +2 -× +4 సో 6 వచ్చింది. అదేవిధంగా ఈ మూడో అడ్డు వరుసకి 2 మూడో అడ్డు వరుస మొదటి మూలకం 2. ఈ అడ్డు వరుసని ఈ నిలువు వరుసని తొలగించండి. 2 × 2 4 -2 × -2 4 -× +2 ఎంత వచ్చింది? 6 వచ్చింది. అదేవిధంగా -2 ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుసని ఈ అడ్డు వరుసని తీసేయండి. ఎంత వచ్చింది? 2 × -1 -1 × -2 +2 -× +4 సో 6 వచ్చింది. అదేవిధంగా 1 యొక్క ఇది తీసేయండి. 1 × -1 -1 +4 3. ఇప్పుడు దీన్ని మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు మీకు మళ్ళీసారి చెప్తున్నా, జాగ్రత్త వినండి. మొత్తం చేశాక లాస్ట్లో మీరు ప్లస్ మైనస్ యాడ్ చేయండి. మొదటి దానికి ప్లస్ ఉంటుంది, సెకండ్ దానికి మైనస్, తర్వాత ప్లస్ ఉంటుంది. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఇది ఏంటి మేడం అని మీకు డౌట్ రావచ్చు. మొదటిది ఎప్పుడైనా కూడా I అంటే అడ్డు వరుసని, -1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఫార్ములా ఏంటి మనకి? -1 హోల్ టు ద పవర్ ఆఫ్ I + j. I అంటే అడ్డు వరుసని, j అంటే నిలువు వరుసని సూచిస్తుంది. మొదటి అడ్డు వరుసలో మొదటి మూలకం ఏముంది మనకి? -1. ఆ -1 అనే దాన్ని మీరు మర్చిపోండి. ఈ మూలకం ఉన్న ప్రదేశం ఏ ప్రదేశంలో ఉంది? వేర్ దిస్ ఎలిమెంట్ ఈస్ ప్రెజెంట్. సో -1 హోల్ టు ద పవర్ ఆఫ్ I మీన్స్ అడ్డు వరుస, j మీన్స్ నిలువు వరుస. ఏ అడ్డు వరుసలో ఉంది చెప్పండి? ఈ మూలకం మొదటి అడ్డు వరుసలో ఉంది. ఏ నిలువు వరుసలో ఉంది? మొదటి నిలువు వరుస. అంటే -1 హోల్ స్క్వేర్ వచ్చింది కదా, -1 హోల్ స్క్వేర్ వస్తే +1 అవుతుంది. అదేవిధంగా రెండోది ఇది -1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఏమవుతుంది? మొదటి అడ్డు వరుస, ఓకే, రెండో నిలువు వరుస. -1³ వస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది. అదేవిధంగా -1 టు ద పవర్ ఆఫ్ 4 వస్తుంది కాబట్టి ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సో మొత్తం రాసిన తర్వాత కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు దాని ముందు ఆ విలువ ముందు మనం రాసేస్తాం. ఏమొచ్చింది మనకి? -3 6 -6, అదేవిధంగా -6 3 -6 6 -6 6 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేసుకోండి ముందు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, -3 వచ్చిందా? నెక్స్ట్ -6, నెక్స్ట్ -6 మైనస్ ఇంటూ మైనస్ +6 +3 -6 +6 -6 +3 వచ్చిన తర్వాత ఇదే మనకేమవుతుంది? అనుబంధ మాత్రిక అవుతుంది. అంటే ఏదైతే సహగుణావయ మాత్రిక రాసామో సహగుణావయ మాత్రికని ఏం చేయాలి? అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా రాయాలి. ఇక్కడ చూడండి, సహగుణావయ మాత్రికలో 3 - 6 కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసాం కదా, ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. -3 -6 -6. ఓకే, ఇప్పుడు దీన్ని మాత్రిక వ్యత్యయం చేస్తే ఏమొస్తుంది మనకి? -3 -6 -6, అదేవిధంగా 6 3 -6. ఓకే, అంటే మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుసగా మారిందా లేదా? -3 -6 -6, అదేవిధంగా 6 3 -6. ఈ మూడో అడ్డు వరుస మూడో నిలువు వరుసగా రాయండి. 6 -6 3. ఓకే, సో కరెక్ట్గా వచ్చిందని చూసుకోండి. -3 ఇక్కడ చూడండి, -3 6 ఇది 6. ఓకే, -6 3 -6 -6 3. ఇది మనకి అనుబంధ మాత్రిక అంటాం. ఇప్పుడు దీనికి మనం విలోమం కనుక్కోవాలి. విలోమం ఎట్లా కనుక్కుంటాం? విలోమానికి సూత్రం ఏంటి? అనుబంధ మాత్రిక బై మాత్రిక నిర్ధారకం. మాత్రికా నిర్ధారకం మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అనుబంధ మాత్రిక కనుక్కోవద్దు, ఇచ్చిన మాత్రికకి మాత్రికా నిర్ధారకం కనుక్కోవాలి. ఇచ్చిన మాత్రిక ఏంటి మనకి? ఇది 1 - 2 2
-2 1 -2 2 -2 1. దీనికి మనం ఎట్లా కనుక్కోవాలి? సహగుణాయం మొదటి అడ్డు వరుస తీసుకొని మాత్రిక నిర్ధారకం కనుక్కోవడానికి మీకు ఇంతకుముందు చెప్పాను నేను. ఏం చేయాలి? మొదటి అడ్డు వరుస తీసుకొని దాని యొక్క సహగుణాయంతో గుణించి ఈ మొత్తాన్ని మొదటి అడ్డు వరుసను కలిపితే వచ్చేదే మనకి ఏమవుతుంది? మాత్రిక నిర్ధారకం అవుతుంది. ఇక్కడ చూడండి, -1 ఇంటూ దీని యొక్క సహగుణాయం 1 -4 -3. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది కదా, +2 ఇంటూ దీని యొక్క సహగుణాయం 2 + 4. ఓకే, అదేవిధంగా -2 ఇంటూ దీని యొక్క నిర్ధారకం -4 -2. సో -1 ఇంటూ 1 -4 -3, 2 + 4 6, -2 ఇంటూ -4 -2 -6. సో -1 ఇంటూ -3 +3, 2 ఇంటూ 6 12, -2 ఇంటూ -6 ఎంత వచ్చింది? -2 ఇంటూ -6 ఇక్కడ +12 వస్తుంది. ఓకే, సో 12 + 12 24 + 3 ఎంతమ్మా? 27 వస్తుంది. దిస్ ఇస్ నాట్ 3, క్యాన్సిల్ కాదు ఇది. 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఇది 12 ప్లస్ ఇది 12, 24 + 3 27 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? 1/27 ఇంటూ ఫార్ములా ఏంటి మనకి? ఎడ్జాయింట్ A/dt. ఎడ్జాయింట్ ఎంత వచ్చింది? -3 6 6 -6 3 -6 -6 -6 3. ఇప్పుడు దీంట్లోంచి మనం ఏమన్నా కామన్ తీయచ్చా? ఏం చేయొచ్చు? -3ని కామన్ తీయండి. 3 కామన్ తీస్తే 3/27 ఏమొస్తుంది? ఇక్కడ 3 కామన్ తీస్తే -1 2 2. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? -2 1 -2. ఇక్కడ 3 2 సో -2 -2 1. సో 3 how many times? 9 times. సో 1/9 ఇంటూ -1 2 2 -2 1 -2 -2 1. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? 1/9 ఇంటూ 3 times ఆఫ్ A ట్రాన్స్పోజ్ అని కూడా రాయొచ్చు. ఈ విధంగా మీరు మిగతా ఎక్సర్సైజ్లో లెక్కలన్నీ చేయండి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ ప్రాబ్లం. తెలుగు మీడియం స్టూడెంట్స్ అర్థమైందా? ఇలా ఏదైనా మాత్రిక ఇచ్చి దాని యొక్క అనుబంధ మాత్రికని మరియు విలోమాన్ని కనిపెట్టండి అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ప్రతి మూలకానికి మీరు సహగుణాన్ని రాయాలి. సహగుణ రాసి దాన్ని వ్యత్యయించేయాలి, అంటే అడ్డు వరుసలను నిలువు వరుసలుగా మార్చాలి. మార్చిన తర్వాత విలోమం కనుక్కోవాలంటే అనుబంధ మాత్రిక బై మాత్రిక నిర్ధారకం కాబట్టి మాత్రిక నిర్ధారకం కనుక్కోవాలంటే అనుబంధ మాత్రికకి కాకుండా ఇచ్చిన మాత్రిక ఏదైతే ఉందో దానికి మీరు నిర్ధారకం కనిపెట్టాలి. నిర్ధారకం కనిపెట్టాలని చెప్పాను కదా. మొదటి అడ్డు వరుస తీసుకొని మొదటి అడ్డు వరుసలోని ప్రతి మూలకాన్ని సహగుణాలతో గుణించి కలపాలి. ఆ వచ్చే విలువనే మనకి ఏమవుతుంది? మాత్రిక నిర్ధారకం అవుతుంది. సో ఏ ఇన్వర్స్ రావాలి అంటే అనుబంధ మాత్రిక బై మాత్రిక నిర్ధారకం. సో ఇది ఆన్సర్ వస్తుంది. ఓకే, మీరు మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేయండి, జాగ్రత్తగా చేయండి, ప్రాక్టీస్ చేయండి, సాధించిన సమస్యలు అన్నీ చేయండి. ఓకే, మీకు మాత్రిక నిర్ధారకం యొక్క ఇవైతే లేవు, ప్రాపర్టీస్ అయితే లేవు, ధర్మాలు లేవు కాబట్టి ఇంతవరకు నేను చెప్పాను. ఇంకొక 2 పద్ధతులు ఉన్నాయి, అవి మీకు 7 మార్క్స్లో వస్తాయి. అవి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఒకటి, తర్వాత క్రేమర్స్ రూల్. గౌస్ జోర్డాన్ మెథడ్ డిలీటెడ్ తీసేశారు. సో ఫార్ములాస్ ఎక్సర్సైజ్ 3Dలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిటర్మినెంట్స్ లేవు కాబట్టి ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 టైప్స్ 2 మెథడ్స్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, మాత్రిక గుణకార పద్ధతి, మాత్రిక విలోమ పద్ధతి, క్రేమర్స్ రూల్, క్రేమర్స్ పద్ధతి. ఈ 2 పద్ధతులు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అప్పుడు దాకా ఇవి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి రాసి చూపించండి. నేను ఒకరోజు మిమ్మల్ని అందరినీ క్లాస్కి పిలుస్తాను. వచ్చినప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు నోట్బుక్లో రాసి వాటి ఆన్సర్స్ రాసి చూపించండి. అన్ని సాధించిన సమస్యలు చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.